తాత మనవళ్ళు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావమరదలు, చిన్నారులతో సంతోషంగా నిండిన ఆ ఇంట్లో పడవ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. అప్పటి వరకు కుటుంబ సభ్యులు, బంధువుల చిరునవ్వులు, పలకరింపులతో సందడిగా ఉన్న ఇంట్లో నలుగురి మృతితో ఆర్డనాదాలు ప్రతిధ్వనించాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు తెరుచుకోవడంతో చివరి ఆదివారం సరదాగా గడపాలని పల్నాడు జిల్లా కోనూరు వచ్చిన గంధం గంగయ్య కుటుంబ సభ్యులు ఊహించని ఘటనతో కన్నీరు మున్నీరవుతున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృత్యువాత పడ్డారు. కోనూరులోని గంధం గంగయ్యకు ఒక కుమారుడు, కుమార్తె. వీరికి వివాహాలయ్యాయి. గంగయ్య కుమారుడికి 2, కుమార్తెకు 2 పిల్లలు. వేసవి సెలవులు పూర్తయి సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో అందరూ సరదాగా గడిపేందుకు గంగయ్య ఇంటికి వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. ఇంతలో పిల్లలు పడవలో నది అవతల ఒడ్డుకు వెళ్దామని అడగడంతో నాటు పడవలో మొత్తం 9 మంది బయలుదేరారు. అవతల ఒడ్డుకు చేరుకున్నాక పడవ నుంచి దిగే సమయంలో అందరూ ఒకవైపుకు రావడంతో బోల్తా పడింది. ఊహించని ఘటనలో 9 మంది నీటిలో మునిగిపోయారు. వీరిలో 5 క్షేమంగా నది నుంచి బయటపడ్డారు. 4 నీటిలో గల్లంతయ్యారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. ముందుగా 3 మృతదేహాలను వెలికి తీశారు. ఆ తర్వాత మరో యువకుడి మృతదేహం బయటకు తీశారు. చనిపోయిన వారు 9 ఏళ్ల గంధం సంధ్య, 10 ఏళ్ల గంధం సైని, 12 ఏళ్ల బత్తుల కార్తీక్, 28 ఏళ్ల కొనత చైతన్యగా గుర్తించారు. అప్పటి వరకు బంధువులు, చిన్నారులతో కలకలలాడిన ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలలుముకున్నాయి. ఒక అబ్బాయి ఏమో చిలకలూరిపేట, ఒక అబ్బాయి వాళ్ళదే మరిచెట్టుపాలెం. 2 అమ్మాయిలది కోనూరేనైతే వాళ్ళు పిడుగురాళ్ళలో ఉంటున్నారు. ఈడకొచ్చారు చూసిపోదామని వస్తే మేము అటు పోయాలకే ఏటికి పోదాం రాండి అని అంటే మేము 14 మంది ఏటికి వచ్చాం. ఏటికి వస్తే వాళ్ళే 10 మంది ఎక్కి అది అరిగిపోయారు. మేము తర్వాత మిమ్మల్ని దేశపాతం ఉండమంటే మేమేమో 4 మీ దగ్గర ఉండవు. ఒక 10 మంది ఏమో అది అరిగిపోయారు. శాంతం పోయాక మరి కాడవ పోయాక ఏం జరిగిందో కాడవ తిరగబడి వాళ్ళు కేకలేస్తే చేతులు ఎత్తి అరుతున్నళ్ళకి ఆ పడవలోనే మా ఆయన కూడా ఉన్న. మా ఆయన కేసు చేస్తాయి వాళ్ళకి దూకి ఒక 5 కాపాడిండు. 4 ఈ 5 కాపాడే వాళ్ళకే 4 ఎటు పోయారు కాని రాకుండా పోయారు. చూసిపోదామని ఫంక్షన్ జరుగుతుంది వచ్చి ఏరు చూద్దామని వచ్చాక ఇది జరిగింది. ఏడుకొచ్చి గంధం గంగయ్య ఇతను కుంకనగుంటలో కొంతకాలం నివాసం ఉండి ఇటీవల కోనూరు వచ్చాడు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆయన సంబంధించిన మనవాళ్ళు, మనవరాళ్ళు మరిచెట్టుపాలెం, మరి చిలకలూరుపేట, కిన్నెల్లి సంబంధించిన పిల్లలు, మనవరాళ్ళు ఆడుకోవడానికని కోనూరు వచ్చారు. కోనూరు వచ్చి వాళ్ళు సరదాగా వెళదామని చెప్పి ఏటికి ఈత కోసం వచ్చారు. అయితే వాస్తవంగా ఈ ఊరు పిల్లలైతే అంత లోతుకు పోరు, కానీ వీళ్ళు తెలియదు కనుక వీళ్ళు వెళ్లారు. పడవ దురదృష్టవశాత్తు తిరగబడి 4 పిల్లలు చనిపోయారు. కళ్ల ముందే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు విగత జీవులుగా మారటంతో గంగయ్య ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. వారి రోదనలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. కుటుంబ సభ్యులు, బంధువులతో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేసిన పిల్లలు కొన్ని క్షణాల్లోనే నీట మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఊహించని ఘటనతో అసువులు బాసిన చిన్నారుల్ని చూసి తీవ్ర శోకంలో మునిగిపోయారు. పరిమితికి మించి పడవలో ప్రయాణించడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.